Hello everyone, welcome back to my channel. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది నోటిఫికేషన్ ఐకాన్ సో దట్ యూ కెన్ గెట్ ఎవ్రీ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. అండ్ ఆల్సో మీకు ఏంటి అంటే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్స్ త్రూ సి, M2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెరీ సూన్ వస్తాయి, అవి కూడా చూడండి. అండ్ టెలిగ్రామ్ అన్ని లింక్స్ ఇస్తాను చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, C23 వాళ్ళకి జాయిన్ అవ్వండి. అందులో మీకు అప్డేట్స్ ఏమైనా వచ్చినా మీకు అయితే ఉపయోగపడుతుంటాయి. అండ్ ఎవరికైనా M1 M2 కోర్సెస్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. విత్ నామినల్ ఫీ మీకు కోర్సెస్ అయితే యాక్సెస్ వస్తాయి. చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉంటాయి, ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా పాస్ అవ్వడానికి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ C20 స్టూడెంట్స్ ఆల్సో. సిమిలర్ సిలబస్, పెద్దగా చేంజ్ ఏం లేదు. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సప్లీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు క్లియర్ చేసుకోవచ్చు C20 వాళ్ళు. ఓకే, ప్యాటర్న్ మాత్రం C20 వాళ్ళకి వేరో, అది మీకు ఎలాగా తెలుసు. ఇప్పుడు చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది. అసలు CME 305 సబ్జెక్ట్ DBMS. ఈ సబ్జెక్ట్కి మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, బట్ నేను చెప్పినవి ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ మంచి మార్క్స్ అయినా వస్తాయి, పక్క పాస్ అయితే అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాటర్న్ చూసుకుందాం. బ్లూ ప్రింట్ ఎలా ఉంది. టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో కూడా యూనిట్ 1 29, యూనిట్ 2 26, యూనిట్ 3 26, యూనిట్ 4 16 అండ్ యూనిట్ 5 13. దట్ మీన్స్ ఫస్ట్ 2-3 యూనిట్స్ నుండి 1-3 యూనిట్స్ నుండి 2 essays, లాస్ట్ యూనిట్స్ నుండి 1 essay వస్తుంది. అండ్ అలానే షార్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ యూనిట్ నుండి 3, 2-3-4 యూనిట్స్ నుండి 2 అండ్ లాస్ట్ యూనిట్ 1 essay, 1 షార్ట్ వస్తుంది అంతే. అర్థమైందా? సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ప్లేస్ అ మేజర్ రోల్. ఓకే, సో చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1లో మనకి 3 షార్ట్స్ వస్తాయి. ఆ 3 షార్ట్స్ ఏంటి అని చెప్తా చూడండి. డిఫైన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, అండ్ లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS, సెకండ్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా మీకు ఏం అడగొచ్చు అంటే, ఓకే, డిఫైన్ డేటాబేస్ లాంగ్వేజెస్. మీ అందరికీ తెలుసు డేటాబేస్ లాంగ్వేజెస్ ఉంటాయి, DDL, ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, TCL, ఇలా మనకైతే లాంగ్వేజెస్ ఉంటాయి. వాటి యొక్క ప్రతి DDL, TCL, DML ఈ మూడిటి యొక్క డెఫినేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలి. అండ్ అలానే ఫారెన్ కీ, ప్రైమరీ కీ యొక్క డెఫినేషన్స్ పక్కా తెలిసి ఉండాలి. ఓకే, ఫారెన్ కీ అండ్ ప్రైమరీ కీ యొక్క డెఫినేషన్స్ పక్కా తెలిసి ఉండాలి. అండ్ ఇంకా ఏంటి అంటే సింబల్స్ యూజ్డ్ ఇన్ ER మోడల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికీ ఒక 5 షార్ట్స్ చెప్పాను, ఆ 5 షార్ట్స్ పక్కా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎస్ఏస్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు బాగా అడిగింది, ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్లో 1.7 ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అలాంగ్ విత్ డయాగ్రామ్. చాలా 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 ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ విత్ డయాగ్రామ్. సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే 1.13 ఎక్స్ప్లెయిన్ జనరలైజేషన్, స్పెషలైజేషన్ అండ్ అగ్రిగేషన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా. అర్థమైంది? ఈ రెండు ఫస్ట్ అయితే చాలా బాగా చదవండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 1.14 మీకు ఇందులో నుంచి కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఫంక్షనల్ డిపెండెన్సీ నార్మలైజేషన్స్ అని. బట్ నేను ముందు చెప్పిన కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పిన షార్ట్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ SQL, ఈ SQL రిలేటెడ్ నుంచి మనకి ఏమడుగుతాడంటే పక్కా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ SQL ఆపరేటర్స్, ఇది ఎస్ఏ క్వశ్చన్ 2.6, చాలా చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్, ఇన్సెట్ అప్డేట్ డిలీట్. ఇలా క్వశ్చన్ అడిగేస్తారు డైరెక్ట్గా, ఇన్సెట్ అప్డేట్ డిలీట్ అని మీకు ఏం అడగడు. ఎక్స్ప్లెయిన్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్, DML కమాండ్స్ అని చెప్పి మీకు అడుగుతాడు. ఇది కూడా చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇందులోని. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అడగచ్చు ఇందులో అంటే మనకి ఎక్స్ప్లెయిన్ జాయిన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ జాయిన్స్ మీరు ఎన్ని రాయగలిస్తే అన్ని రాయండి. ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, మీ అందరికీ ప్రాసెస్ ఉంటాయి. రెండు టేబుల్స్ని కలిపే ప్రాసెస్. ఇన్నర్ జాయిన్ అయితే ఎలా చేయాలి, ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి ఎలా కలపాలి, అండ్ లెఫ్ట్ జాయిన్ అయితే ఏం చేయాలి, రైట్ జాయిన్ అయితే ఎలా టేబుల్స్ని మనం కలపాలి, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఈ జాయిన్స్ కాన్సెప్ట్ని ఖచ్చితంగా రాయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ జాయిన్స్ అన్నప్పుడు సింటాక్సెస్, ప్రతి జాయిన్ యొక్క సింటాక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, DML యొక్క లాంగ్వేజ్ కమెంట్స్ అడుగుతాడు ఎక్స్ప్లెనేషను. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈ జాయిన్స్ ఖచ్చితంగా అడుగుతాడు.
అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను, ఎస్క్యూఎల్ ఆపరేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2.10 ఏది అడిగినా అడగపోయినా ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సెలెక్ట్ స్టేట్మెంట్ మీ అందరికీ తెలుసు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని డేటాబేస్, మీరు ఏ డేటాబేస్ అయితే క్రియేట్ చేశారో అది ఇచ్చారనుకోండి పేరు, టోటల్ మీకు టేబుల్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ టేబుల్ ఇస్తే మొత్తం టేబుల్ వాల్యూస్ అన్నీ మనకు వచ్చేస్తాయి. అలాగా మనకి ఆ సెలెక్ట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ మనకి వేరు, ఆర్డర్ బై, గ్రూప్ బై ఈ క్లాజెస్ ఉంటాయి. మనం వాటిని సెలెక్ట్ స్టేట్మెంట్ పక్కన రాసుకొని మనం చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. గ్రూప్ బై అని, వేర్ అని, ఓకే, చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసేసి విత్ అన్ ఎగ్జాంపుల్లో మీరు వేరైనా యూజ్ చేసుకోవచ్చు, గ్రూప్ బై అయినా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సెలెక్ట్ యూజ్ చేస్తూ ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకొని ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అందులో టేబుల్ క్రియేట్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ రాస్తారు. అయిపోయిన తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే సెలెక్ట్ మీరు సంథింగ్ వాల్యూ ఇచ్చుకొని ఏది కావాలి ఆ పర్టికులర్ కాలం నుండి ఏ రికార్డ్ కావాలి అనుకుంటున్నారో అది ఇచ్చుకొని మీరు తీసుకొని వేరు పెట్టచ్చు లేదా గ్రూప్ బై పెట్టచ్చు, మీ ఇష్టం. ఏదైనా ఎగ్జాంపుల్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ మాత్రం 100% చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ కింద మీకు అడగవచ్చు. ఖచ్చితంగా డెఫినేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ షార్ట్ కింద అడిగే ఛాన్సెస్ ఉంటుంది మనకి. ఓకే, అండ్ షార్ట్స్ కింద ఇంకేం అడుగుతాడు అంటే నేను చెప్పిన వాటిల్లోని లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సింగిల్ రో అని ఉంది కదా మనకి, సింగిల్ రో ఫంక్షన్స్. అది మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అడగడు కానీ లిస్ట్ చేయమని అడగచ్చు, చిన్న చిన్న డెఫినేషన్స్ అడగచ్చు. ఖచ్చితంగా మీకు తెలియాల్సినవి ఏంటి అంటే ఇన్సెట్, అప్డేట్, డిలీట్ ఒకటి, క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఒకటి. ఇవేవైతే మనకి కమాండ్స్ ఉన్నాయో వాటి బేస్ చేసుకొని మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ కూడా, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ కూడా షార్ట్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీరైతే నేర్చుకోవాలి. ఓకే, ఇది సెకండ్ యూనిట్. చెప్పిన ఎస్ఎస్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి. అండ్ ఫైనలీ థర్డ్ యూనిట్ నుంచి మనకి ఏం అడుగుతాడు అంటే స్టేట్మెంట్స్ నుంచి మనకైతే ఖచ్చితంగా లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి కానీ మనకి పిఎల్ఎస్క్యూఎల్ ఏదైతే ఉన్నదో వాటి నుండి ప్రోగ్రామ్స్ అడగొచ్చు మనకి, లైక్ ఫ్యాక్టోరియల్ అడగొచ్చు, ఇంకా ఏదైనా అదర్ ప్రోగ్రామ్స్ ఏమైనా అడగొచ్చు. మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే C20 వాళ్ళవి మీకు అర్థమవుతాయి. ప్రోగ్రామింగ్ అడుగుతాడు థర్డ్ యూనిట్ నుంచి. అవి నేర్చుకొని వెళ్తే బెటర్ అవుతుంది. లేదు అవి నేర్చుకోమనుకుంటే కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని ఏంటని చెప్తా చూడండి. 3.5 ఎక్స్ప్లెయిన్ ఎస్క్యూఎల్ టేబుల్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ రికార్డ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెనీ టైమ్స్ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 3.12 ఎక్స్ప్లెయిన్ ద పారామీటర్ మోడ్స్ ఇన్ ఎస్క్యూఎల్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, చాలా చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ చెప్తాను, థర్డ్ క్వశ్చన్ 3.3 ఎక్స్ప్లెయిన్ ద డేటా టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఓకే, ఇవి చూసుకొని వెళ్ళండి. చాలా క్లియర్ కట్గా నేను చెప్పాను, ఇవి చూసుకొని వెళ్తే మీకు మ్యాక్సిమం అయిపోద్ది. ప్రోగ్రామ్స్ కూడా చూసుకోవాలి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఏం అడగొచ్చు అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఓకే, డిఫైన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్ ఒకటి, ఓకే, అండ్ ఫీచర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఓకే, ఇవి చూసుకోండి సరిపోతుంది. ఓకే, అండ్ మీరు ఎవరైనా నేను చెప్పాల్సింది ఏంటి అంటే 1 to 3 యూనిట్స్ నుంచి 2 ఎస్సేస్ వస్తాయి కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ 4th యూనిట్ నుండి ఒక ఎస్సే 2 షార్ట్స్ అడుగుతున్నాడు. ఆ ఒక ఎస్సే కూడా క్లియర్ కట్ పిక్చర్ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ చదివితే ఒక ఎస్సే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ అందులో కూడా చాయిస్ తీసుకుని ఒక క్వశ్చనే చదివితే ఎవరేం చేయలేము ఇంకా. బట్ ఖచ్చితంగా 4.3, 4.4 చదవాల్సిందే. 4.3, 4.4 ఇప్పుడు నేను ఒకటే చెప్పాను అనుకోండి, రెండో ఎస్సే అడిగారు అనుకోండి, అనవసరంగా 10 మార్క్స్ లూజ్ అవుతారు. రేదర్ దెన్ ప్రిఫరింగ్ ఎనీ అదర్ లెసన్స్, ఫస్ట్ ప్రిఫర్ 4th లెసన్. వై? బికాస్ దే ఓన్లీ 2 ఎస్సేస్. ఓకే, అందులో నుంచి ఏదైనా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది బాగా. ఎక్స్ప్లెయిన్ ఇంప్లిసిట్ కర్సర్ విత్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ విత్ ఎగ్జాంపుల్. చాలా క్లియర్ కట్ ఈ 2 క్వశ్చన్స్ చదవండి. అండ్ 2 షార్ట్స్ అన్నాను కదా, అసలు ఈ లెసన్ కంప్లీట్ ఏంటంటే మీకు అరటిపండు ఒలిచి తక్కువ ఒలిచి పెట్టినట్టు ఉంది. 2 షార్ట్స్లో మనకి 2 షార్ట్స్ ఇస్తాడు ఈ లెసన్ నుండి. అక్కడ ఉన్నదేమో మనకి ఒక 3 షార్ట్స్ ఉన్నాయి. అదేంటి? డిఫైన్ కర్సర్ ఒక షార్ట్, డిఫైన్ ట్రిగ్గర్ ఒక షార్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఒక షార్ట్. 3 షార్ట్ల నుంచి 2 అడిగే ఛాన్స్ హైలీ పాసిబుల్. కాబట్టి ఈ లెసన్ వదలకండి. అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ NoSQL అండ్ MongoDB నుంచి మనకి ఏం అడగొచ్చు అంటే ఫస్ట్ MongoDB చూడండి. వాట్ ఈజ్ MongoDB అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ MongoDB. ఇది ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ ఫ్రమ్ దిస్ MongoDB ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్సర్టింగ్ డాక్యుమెంట్ అండ్ డిలీటింగ్ డాక్యుమెంట్. ఈ 2 చదువుకోండి. ఇంకా ఇప్పుడు అసలు మీకు అంతా డైరెక్ట్గా ఇంత పెద్దదైతే అడగడు. ఎక్స్ప్లెయిన్ ఇన్సర్టింగ్ డాక్యుమెంట్, క్వరీ డాక్యుమెంట్, అప్డేట్ డాక్యుమెంట్, డిలీటింగ్ డాక్యుమెంట్ అండ్ సార్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పి అడగడు.
మీకు అడిగితే ఎక్స్ప్లెయిన్ ఇన్సర్టింగ్ డాక్యుమెంట్ అండ్ డిలీటింగ్ డాక్యుమెంట్ అని చెప్పి మీకు ఎగ్జాంపుల్తో అడగొచ్చు, అదొక క్వశ్చన్. ఇంకొక ఎస్సే ఏంటి అంటే ఇందులో ఖచ్చితంగా అడిగేది మనకి ఎక్కువ సార్లు ఎక్స్ప్లెయిన్ క్రియేషన్. ఓకే, ఒక్క నిమిషం. ఇందులో మనకి సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ అండ్ డ్రాపింగ్ ఆఫ్ కలెక్షన్ ఇన్ మాంగోడిబి, ఇవి 2 ఇంపార్టెంట్గా చదువుకోండి. అవి మిస్ అయితే ఇందులో అసలే మనకు ఒకే ఎస్సే అడుగుతాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 2 చదవండి. ఇంకా మీకు మిస్ అయితే బట్ NoSQL నుంచి కూడా మనకి NoSQL నుంచి కూడా అడగవచ్చు కాబట్టి అందులో మనకి ఏం అడిగే ఛాన్స్ ఉంది అంటే కంపేర్ ACID అండ్ బేస్ ప్రాపర్టీస్. ఓకే, వాటి యొక్క కంపారిజన్ అడగొచ్చు. అది మిస్ అయితే మనకి ఇక్కడ చూసారా 5.1.6.1లో నుంచి 5.1.6.4 ఉంది. ఆ 4 ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఐ ప్రిఫర్ డు నాట్ టచ్ దట్ కాన్సెప్ట్. వై? బికాస్ 4 క్వశ్చన్లకు వదిలే బదులు మీరు కంపారిజన్ చదువుకోండి. అండ్ షార్ట్స్లో వచ్చేసినప్పటికీ ఫీచర్స్ ఒకటి అండ్ అలానే RDBMSకి SQLకి డిఫరెన్సెస్ ఇవి చూసుకుంటే ఇనఫ్. బట్ ఇది 13 మార్క్స్కి అంత అవసరం లేదని అనుకుంటున్నాను. ఎస్ఎస్ వరకు చూసుకోండి, షార్ట్స్ అర్థమైతే రాదురు. బట్ మై ప్యూర్ సజెషన్ ఈజ్ టు లుక్ ఇన్ టు యూనిట్ నెంబర్ 1, 2 and 4 ఫర్ ద ఫస్ట్. ఓకే, ఫస్ట్ మీరు చూడాల్సింది 1 to 4. ఎందుకు థర్డ్ వద్దని నేను ప్రిఫరబుల్గా చెప్పానంటే ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్లో ప్రోగ్రామింగ్ కూడా టచ్ చేసే పని ఉంటుంది మనకి. బట్ అదేమైనా 2 క్వశ్చన్లు ప్రోగ్రామింగ్ అడిగేస్తే, కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ లాస్ట్లో ఇచ్చుకొని 3 and 5కి 1 to 4 ఫస్ట్ చదివేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.